హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ మస్తీ. సో మేము మ్యాచ్కి అయితే వెళ్తున్నాము. సో రండి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. మేమైతే బైక్లో వెళ్ళాము సగం దూరం, అండ్ అక్కడి నుంచి లోకల్ ట్రైన్కి వెళ్ళాము. చూసారా బైక్లో వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉంటుందో, అందుకే ట్రైన్ టికెట్ తీసుకొని లోకల్ ట్రైన్లో డైరెక్ట్ స్టేషన్ దగ్గరకు ఉంటుంది. సో మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అదే కాకుండా మనకు టైం కూడా కొంచెం కలిసి వస్తుంది, ట్రాఫిక్ ఉండదు, త్వరగా వెళ్ళిపోవచ్చు మ్యాచ్ దగ్గరికి. మేము వెళ్ళంగానే మాకు ట్రైన్ అయితే వచ్చేసింది. సో కొంచెం అంత హెవీగా లేరు, సో మాకైతే కంఫర్టబుల్గానే ఎక్కేసాము, వెళ్ళిపోయాం మ్యాచ్ దగ్గరికి. అయితే రండి చూద్దాం అక్కడక్కడ ఎంతమంది ఉన్నారో. చూసారా స్టేషన్ దిగంగానే ఎంతమంది జనం వచ్చారో, మ్యాచ్ చూడడానికి చాలామంది వచ్చారు. అండ్ దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది సిఎస్కే టీషర్ట్స్ వేసుకొచ్చారు మ్యాచ్కి. సో వాళ్ళు చెన్నైలో జరుగుతుంది కాబట్టి సిఎస్కే అనేది సపోర్ట్ చేస్తున్నారు, లేకపోయినా కూడా మంచిదే కదా. ఇక్కడ చూసారా చాలా టీషర్ట్స్ అండ్ పెయింట్ అవన్నీ అమ్ముతున్నారు. పెయింట్ మీన్స్ మనకి రాస్తారు ఇక్కడ. అంటే మేమైతే టీషర్ట్స్ కొన్నాము, ఒక 200 అలా ఉంది, కొంతమంది దగ్గర 150కి కూడా ఇచ్చారు. సో ఇది ఎంట్రన్స్ గేటు. అండ్ మాది వచ్చేసి 16 నెంబరు. సో మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మేము దిగిన స్టేషన్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంది. చూడొస్తారా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మా గేట్ దగ్గరికి. 1 కిలోమీటర్ అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము చుట్టూ అన్నమాట. సో ఇదే మాది కే లోయర్, ఇది క్యూ అన్నమాట. క్యూ ఉంది అంటే అంత ఫ్రీగానే ఉంది. కొంచెం ఏ గేట్ వాళ్ళకి ఆ గేట్ అనమాట, ఇంకో వాళ్ళని అలో చేయరు. మాది కే అయితే కే వాళ్ళని, లోయర్ వాళ్ళని అలో చేస్తారు. సో లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తారు, మన బుకింగ్ అంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. చూసారా లోపలికి వెళ్ళంగానే మనకి ఎంత బాగా కనిపిస్తుందో. మేము అలా ఫస్ట్ వెళ్ళంగానే నేనైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ చూస్తున్నాను. ఎప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు మ్యాచ్ లైవ్లో. అసలు నాకు పెళ్ళికి ముందు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, అసలు తెలీదు. ఆఫ్టర్ మ్యారేజే నాకు మ్యాచ్ గురించి కొంచెం కొంచెం తెలుస్తుంది. చూసారా అక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ. కొంచెం మనం ఎర్లీగా వెళ్తే వాళ్ళని దగ్గర నుంచి చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత వాళ్ళు కొంచెం మనకి దూరంగానే ఉంటారు. మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. 7:30కి మ్యాచ్ అయితే 6:45 కల్లా స్టేడియంలో ఉన్నాము. అంతగా జనాలు అయితే రాలేదు అప్పటికి, కొంచెం ఖాళీగానే ఉన్నాయి సీట్స్ అయితే. మేము వెళ్ళిన తర్వాత ఇంకా 7:30 లోపు అయితే ఫిల్అప్ అయింది మొత్తం. చూసారా అక్కడ ఆడుకుంటున్నారు, మీకు కనిపిస్తుందా? చూడండి ఆడుతున్నారు, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు గేమ్ కోసం. ముందే ప్రాక్టీస్ చేసి టైం 7:30 లోపు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. మనమైతే దగ్గర నుంచి చూడొచ్చు వీళ్ళని, హాయ్ కూడా చెప్తాం, కానీ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. మేము చాలాసేపు అరుస్తూనే ఉన్నాము, వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి. చూడండి మీరు కూడా లైవ్లో చూడొచ్చు. మీకు ఎప్పుడైనా రావాలనుకుంటే వెళ్ళండి మ్యాచ్. రేపు సండే ఉంది ఫైనల్ మ్యాచ్. టికెట్స్ అవి ఆన్లైన్లో దొరుకుతాయి, మాకైతే కొంచెం ఫ్రీగానే దొరికాయి, కానీ ఫైనల్కి లేవు ఇప్పుడైతే. ప్రైస్ మీకు అవి కావాలంటే కామెంట్ చేయండి ఎంత పడింది, కానీ నేను కామెంట్లో చెప్తాను ప్రైస్. సో సీట్స్ కొంచెం ఖాళీగానే ఉన్నాయి, మేము దిగాము. చూసారు ఇక్కడ మా దగ్గర మాత్రం నెట్ ఉంది, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. చుట్టూ గ్రౌండ్ కొంచెం ఫ్రీగానే ఉంది. అయితే మనకి అక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది, పైన వాళ్ళకి తెలీదు మనకి ఎలా కనిపిస్తుందో. పైన సీట్స్ అప్పర్ సీట్స్ వాళ్ళకి, కొంచెం లోయర్ అయితే మనం అక్కడ కొన్ని ఇట్లా గేట్స్ లాగా ఉన్నాయి, దాంట్లో నుంచి చూడొచ్చు. బాగా చేస్తున్నారు. హెడ్ చూసారా, నేను లైవ్లో చూసాను హెడ్ని. కొంచెం నా హెడ్ ఇష్టం, కొంచెం బాగా ఆడతాడు కాబట్టి నేను చేయి పెట్టి ఇలా అంత సైజు ఉన్నాడని చూపిస్తున్నాను దూరం నుంచి. అరుస్తున్న హెడ్ని కూడా, కానీ రెస్పాండ్ అవ్వలేదు ఎవరు. కాకపోతే మేము టీవీలో కనిపించలేదని ఒక బాధ అయితే ఉంది. అంతసేపు మేము అరుస్తూనే ఉన్నాం, కానీ కెమెరామెన్ మా దగ్గరికి అయితే తీసుకురాలేదు అసలు. అందరూ కనిపించారు తెలుసా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అయితే మ్యాచ్ మాత్రం. ఫుల్ డ్యాన్సులు, డీజేలు,
చూడండి, మీకు చూపిస్తాను, దీంట్లో ఉంది, లాస్ట్ వరకు చూడండి. మీకు మా డ్యాన్స్లు ఎలా ఎంజాయ్ చేసాం కావాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. సో అక్కడ టాస్ వేస్తున్నారు, ఎవరు ఏంటారని మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో టాస్ విన్ అయ్యి చూస్తున్నారు. ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. Looking at what Chepauk actually normally offers at the second stage of the match, I think I'd like to bowl first. Are you feeling any better? You told me last game that there was a bug running through the team. Yeah, we are trying our best to recover well. I think use our doctors, use our physios really well. So they have been doing a great job. So I feel much better today. All right, that's great to hear. And now you get into the meat of this tournament. I just want to tackle you on the batting first. If you review that, how confident are you with its performance? Sorry, sir. Confidence of the batting unit. Yes, definitely. I think I kind of felt that in the debrief, myself and Sangha, we were discussing. I think. I say 3, 2, 1. You put your flags up in the air and shout out, yeah. 3, 2, 1, go! Super. Touch punting almost about 110. We'll come back during the match. Keep your energies tight and high. Well. Let's go! Go! Sunrisers Hyderabad இன்னைக்கு யாரு ஜெயிக்க போறாங்க? எங்க ராஜஸ்தான் ராயல்ஸ் ஓட ஃபேன் கொஞ்சம் ராயல்டி காமிக்கிறீங்களா? At the end of the second over, the score's 12. Up in the air and outside the boundary. A super sixer! இப்ப சொல்லுங்க, உங்களுக்கு என்ன வேணும்? We won! பெரிய விக்கெட் ஹெட் தூக்கு போட்டாங்க ராஜஸ்தான் ராயல்ஸ். Travis had gone after scoring 34. A fairly good over by Yuzvendra Chahal. 13 overs up. But one more ball to go. Jai Shwal! Panama
creating a destruction in his pre. Brings us to the end of the innings. Sunrisers Hyderabad on a score 175 for 9, which means Rajasthan Royals now require one fantastic over for Rajasthan Royals. Brings us to the end of it, and it's time now for the CM strategic timeout. Yashasvi Jaiswal goes out. Mind blowing lingo. He's on the way to do something. It's a brand new song to sing. Robin it to moon. Shimron Hetmar goes. One bounce into the boundary, power shot. What a match! What a victory! It is sunset time. Sunrise right here in MH Chidambaram Stadium. Victory for Sunrisers Hyderabad, and they march their way into the finals of Tata Indian Premier League 2024. సో ఫైనల్గా SRH విన్ అయింది. మేమైతే చాలా హ్యాపీ. సో మేము వాళ్ళకి ఫ్యాన్స్, మేము సపోర్ట్ చేయడానికి కూడా వెళ్ళాం కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అలానే మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్స్, మేమైతే కే బుక్ చేసుకున్నాం కదా, మాకు ఆపోజిట్ DEF ఉంటుంది. అక్కడ బుక్ చేసుకుంటే మనం కొంచెం ప్లేయర్స్ని దగ్గరగా చూడొచ్చు.
అటు కొంచెం ఈజీగా కనపడుతుంది. మాకేంటంటే ముందు ఇమ్మీడియట్గా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఒక 12 మెంబర్స్ ఉన్నారు లైన్గా కూర్చొని. అది కాకుండా మా సైడ్ ఒక్కసారి కూడా వీడియో చూపించలేదు. సో ఇంకా అంతే ఈ వీడియో. మేము ఇంకా బయటకు వచ్చేసాం. సో మ్యాచ్ అయిపోయేసరికి 11 అలా అయింది. మేము అలా బయటకు వచ్చి అండ్ చూసారా ఇది బయట అందరు ఇంకా బయటకు వచ్చేస్తున్నారు. ఇంక మేము కూడా వెళ్ళిపోతాం ఇంటికి, లేట్ అయింది కదా. ఇక్కడ నుంచి మేము 1 అవర్ వెళ్ళాలి జర్నీ. సో సేమ్ ఇందాకలాగానే ట్రైన్కి వెళ్ళి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్కూటీ వేసుకొని వెళ్ళడమే. చూసారా మీకు చెన్నై నైట్ వ్యూ చూపిద్దామని చిన్న క్లిప్ తీశాను. మేము హౌస్కి వెళ్ళేసరికి 12 అలా అయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.